హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన జియో కంపెనీలో అయితే మనకి భారీగా అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, మనందరికీ కేవలం 10థ్ తర్వాత మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే ఐటీఐ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మనకైతే జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనకైతే ఫ్రీలాన్సర్ జాబ్స్ అని, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ అని, జియో సేల్స్ స్పెషలిస్ట్ అని, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పి, బిజినెస్ ఆపరేషన్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉండడం జరిగింది. సో, మీరు ఏ క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఆ జాబ్స్ డీటెయిల్స్ అన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. కంపల్సరీగా అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రముఖ కంపెనీ అయిన జియో కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి, సో, దీనికి సంబంధించిన జాబ్స్ అని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే జియోకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావడం జరిగింది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్స్ అన్నమాట. జియో కెరీర్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకిక్కడ ఫ్రీలాన్స్ అని, జియో సేల్స్ స్పెషలిస్ట్ అని, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అని, బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ సర్వీస్ ఇలా మనకి డిఫరెంట్ సెక్టార్స్‌లో అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకిక్కడ ఆహ్, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి తిరుపతిలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్‌లో ఉన్నాయి. తర్వాత విశాఖపట్నం, మన అమరావతిలో కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఇలాంటి జాబ్స్ అయితే మనకి ప్రతి ఒక్క లొకేషన్‌లో అయితే ఉండడం జరిగినాయి కాబట్టి, సో, తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకిక్కడ ఫస్ట్ మన అడ్వైజర్ వాయిస్ రోల్ అంటే కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్ అన్నమాట ఇది. సో, మనకిక్కడ లేటెస్ట్‌గా 20థ్ సెప్టెంబర్ అంటే ఇవ్వాళే పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో, జియో కంపెనీ నుంచి మనకి కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్ అన్నమాట ఇది. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఉండడం జరిగింది. రమంతపూర్ మెయిన్ రోడ్ అని చెప్పేసి. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే కస్టమర్స్‌కి సంబంధించిన మీరైతే ఇంటరాక్షన్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకేదైనా డౌట్స్ వచ్చినా సరే మీరు వాళ్ళని సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ జియో ఆఫర్స్‌కి సంబంధించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి లేకపోతే సర్వీసెస్ గురించి అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకేదైనా క్వెరీస్ వచ్చినా అది కూడా అయితే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలాంటి కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్‌కైతే మనకిక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ అయితే మీరు 10+2 అంటే మీరు ఇంటర్ చేసినా లేకపోతే డిప్లొమా చేసినా, లేకపోతే ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ స్కిల్స్ చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. అంటే తెలుగొస్తే సరిపోతుంది. సో, మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉండాలి. తర్వాత బేసిక్ సాల్వింగ్ స్కిల్స్, కస్టమర్ ఫోకస్ అండ్ టెక్నికల్ ఓరియంటేషన్, సర్వీస్ మైండ్ సెట్ అయితే మీరు ఉండాలనమాట. ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. 6 మంత్స్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలంటే కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మ్యాండేటరీ ఎక్స్‌పీరియన్స్ అనేది అడగడం జరిగింది. మీరైతే కంగారు పడొద్దు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్‌కి సంబంధించిన జాబ్స్‌లో అయితే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించింది కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా అయితే చూడండి. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇదైతే మనకి హైదరాబాద్ లొకేషన్‌లో ఉండే కస్టమర్ సర్వీస్ అన్నమాట. సో, తర్వాత మనకి విశాఖపట్నం నుంచి కూడా అయితే ఉండడం జరిగింది. విశాఖపట్నంలో గోపాలపురం పట్నంలో అయితే ఉండడం జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇది కూడా కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబే. ఇందాక చెప్పినట్టుగానైతే మనకి రిక్వైర్మెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా 10+2 అంటే మీరు ఇంటర్ చదివినా, లేకపోతే డిప్లొమా చేసినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా అయితే సేల్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత మనకిక్కడ నెక్స్ట్ ఇలాంటిదే విశాఖపట్నం కాకుండా మనకిక్కడ తిరుపతిలో కూడా అయితే ఉండడం జరిగింది. సో, తిరుపతి నుంచి కూడా అయితే ఇదే సేమ్ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్ అయితే రావడం జరిగింది. ఇవైతే మనకి ఆహ్, అంటే ఇది లొకేషన్స్ అయితే ఇవి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ. లొకేషన్ మీరు పెట్టుకొని మీ దగ్గర లొకేషన్‌లో ఏదైతే ఉన్నాయో జాబ్స్‌ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ ఇదైతే కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ ఇవి. తర్వాత మనకిక్కడ విశాఖపట్నం నుంచే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జాబ్స్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకి
20థ్ సెప్టెంబర్ అయితే మనకి రావడం జరిగింది. లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హోమ్ సేల్స్ ఆఫీసర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా విశాఖపట్నం, గోపాలపట్నంలో. మనకి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఎక్వైర్ అండ్ ఆన్ బోర్డ్ కస్టమర్ ఇన్ అసైన్డ్ టెరిటరీ రెస్పాన్సిబుల్ ఫర్ కస్టమర్ డాక్యుమెంట్ అండ్ ఆర్డర్ కలెక్షన్. సో, మరి వీళ్ళకి సంబంధించిన జియో వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా? సో, ఎవరైతే కస్టమర్స్ వాళ్ళని ఆటిల్ని అంటే పెట్టుకుంటారో, అంటే వాటికి సంబంధించిన సర్వీసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకంటే మీరు డాక్యుమెంటేషన్ అని, ఆర్డర్ కలెక్ట్ చేసేయడం అని, తర్వాత ఆబ్టైనింగ్ బిల్డింగ్ పర్మిషన్స్ అని చెప్పేసి, తర్వాత వాళ్ళ జియో ఆఫీస్‌కి సంబంధించిన పర్మిషన్స్ ఇలాంటివైతే మీరు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు ఇంటర్ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్మెంట్ అని చెప్పేసైతే 1-5 ఇయర్స్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకి మ్యాండేటరీ అని చెప్పేసైతే ఇవ్వలేదు. మనకి కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్‌లో అయితే మనకి ఎక్స్‌పీరియన్స్ మ్యాండేటరీ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మ్యాండేటరీ అని ఇవ్వలేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి మీరు అప్లై అనేది చేయండి. ఒకవేళ వస్తే అయితే రావచ్చు. మీరైతే మీ సొంత ఏరియా నుంచి అయితే జాబ్ చేసుకోవచ్చు. మనకి స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ చూసినట్లయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్, మీకు తెలుగు లాంగ్వేజ్ రావాలి. తర్వాత కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, డిజిటల్ సేవి అండ్ రిజల్ట్ ఓరియంటేషన్ అండ్ మస్ట్ హావ్ అవుట్‌బౌండ్ అండ్ సేల్స్ ఎక్స్‌పీరియన్స్. సో, మనకిక్కడ మీకు సేల్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతే. ఇదైతే మనకి విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. సో, ఇది కాకుండా మనకి నెక్స్ట్ లొకేషన్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, అలా నెక్స్ట్ లొకేషన్‌లో కూడా అయితే మీరు జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ అనంతపూర్ లొకేషన్ నుంచి కూడా అయితే ఉండడం జరిగింది. అది కూడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లొకేటెడ్ అంటే ఫంక్షన్‌లో అయితే. తర్వాత మనకి ఇది అయితే 19 సెప్టెంబర్ అయితే మనకి లేటెస్ట్‌గా అయితే పోస్ట్ అనేది చేయడం జరిగింది. ఇది కూడా సేమ్ అదే రెస్పాన్సిబిలిటీతో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన జాబ్స్ అన్నమాట ఇది. సో, మనకిక్కడ విజయనగరం నుంచి కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా హోమ్ సేల్స్ ఆఫీసర్ జాబే. సేమ్ అదే రెస్పాన్సిబిలిటీస్‌తో అయితే మీరు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌కైతే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటారో లాస్ట్‌లో అయితే మనకి అప్లై నౌ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే ఇదైతే లాగిన్ అయిపోయి మీరైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరైతే లాస్ట్‌కి ఫైనల్‌గా సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఇది మనకి జియో నుంచి రావడం జరిగింది. సాలరీ కూడా అయితే మంచిగానైతే రావడం జరుగుతుంది. 25,000, 30,000 దాకా. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. మనకైతే జియో కెరీర్స్ నుంచి అయితే మనకి భారీగా రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరిక్కడ మీ లొకేషన్‌కి సంబంధించి ఇక్కడ లొకేషన్‌లో అయితే మీరు ఏదైతే లొకేషన్‌లో ఉంటారో ఆ లొకేషన్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ విలేజెస్ గాని అలాంటివి ఉంటే మీ దగ్గరలో ఉన్న టౌన్ గాని, లేకపోతే సిటీ కానీ ఆ లొకేషన్స్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీరైతే మీకు వీటిలో ఏవే జాబ్స్ ఉన్నాయో అవన్నీ అయితే రావడం జరుగుతాయి. మీరైతే అక్కడి నుంచి సెర్చ్ చేసుకొని డైరెక్ట్‌గా అయితే ఆ లొకేషన్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇలా సెర్చ్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు. సో, తప్పకుండా అయితే ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్క గ్రూప్‌కైతే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.